ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే ఎవరో మన ఇంట్లో దొంగతనం చేశారు పూజ. అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, బయట నుంచి కూడా ఎవరు వచ్చినట్టు లేదు. దొంగలు బయట నుంచి రావాలా ఏంటి? బయట నుంచి రాకపోతే ఇంట్లో వాళ్ళు దొంగతనాలు చేస్తారమ్మా? ఏ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? అవసరం సొంత వాళ్లతో కూడా తప్పులు చేయిస్తుందిరా. ఏమంటున్నారు అత్తయ్య? ఏమంటవేంటి? పోయింది రూపాయి 2 రూపాయలు కాదే, లక్షలు విలువ చేసే నగలు. నాకెందుకో నగలు ఈ క్రాంతినే తీసిందనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపించింది అక్క? నాకు కూడా అలాగే అనిపించింది. అత్తయ్య, ఎందుకు అరుస్తున్నావు? నిజమేంటో బయటపడిందనా? మర్యాదగా నగలు తీశానని ఒప్పుకో. తను నగలెందుకు తీస్తుందమ్మా? చెప్పాంగా, అవసరం ఎలాంటి పనైనా చేయిస్తుంది అని. అత్తయ్య, కష్టం వస్తే ప్రాణాలైనా వదులుకుంటాను కానీ దొంగతనం చేసే అలవాటు నాకు లేదు. అయినా నేను నగలు తీశానని మీరెలా అంటున్నారు? అవసరం, ఆ అవకాశం నీకే ఉంది. మీ అక్కని 10 లక్షలు తీసుకురాకపోతే తిరిగి రావద్దు అని పుట్టింటికి పంపించేశారంట కదా వాళ్ళ అత్తారింటి వాళ్ళు. అది చెప్పడానికే కదా మీ అమ్మ మన ఇంటికి వచ్చింది. షాపు తాకట్టు పెట్టి డబ్బులు తెద్దామంటే అప్పుడు నువ్వేమన్నావు? ఏదో ఒకటి చేసి నేనే తెస్తానని నువ్వు చెప్పావా లేదా? అవును, ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుందాం అనుకున్నాను. నిన్ను నమ్మి లక్షలప్పులు ఎవరిస్తారే? అప్పు దొరక్క నగలెత్తేశావు, అవి మీ పుట్టింటికి చేర్చేశావు. అత్తయ్య, పూజ, పై పై మెరుగులు చూసి ఎవ్వర్నీ అంచనా వేయకూడదు. నగలు తీసుకెళ్లాల్సిన అవసరం దీనికి తప్ప ఎవరికీ లేదు. పూజ, నిజంగా నగల గురించి నాకు తెలీదు పూజ. నేను దొంగని కాదు. ఆహా, ఏ దొంగ నేను దొంగని అని ఒప్పుకోడే? ఆ నగల్ని నువ్వే కొట్టేశావు, అందులో ఎలాంటి డౌటు లేదు. నువ్వేం చేస్తావో తెలీదు. వెళ్ళు, వెళ్ళి నగలు తీసుకురా. నగలు తీసుకొచ్చే వరకు నీకీ ఇంట్లో స్థానం లేదు. వెళ్ళవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.